ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ శంకర్ అదే హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డ్యూయల్ రోల్ చేశారు. ఒక క్యారెక్టర్ ఏమో ఉస్తాద్ భగత్ సింగ్ అనే క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ ఏమో పవన్ కళ్యాణ్. అర్థం కావట్లేదా? అదే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో క్యామియో అపియరెన్స్ ఇచ్చారు అంటున్నా. స్టిల్ అర్థం కావట్లేదా? చిన్నగా చెప్తాను. సినిమా స్టార్టింగ్ లో చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఉంటుంది. దానిలో చైల్డ్హుడ్ హీరో క్యారెక్టర్ ని చూసి ఒక క్యారెక్టర్ ఈ మాట అంటాడు: వీడు మార్కులు వచ్చే కుర్రోడు కాదు, మార్పులు తీసుకొచ్చే కుర్రోడు అని. కథం అక్కడే అర్థమైపోయింది నేనేం చూడబోతున్నాను నెక్స్ట్ 1.5 hours. బ్లడీ నాన్ సెన్స్ మూవీ. దీనికి పూర్తి బాధ్యత ఎవరంటే హరీష్ శంకరే. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో హీరోయిన్ ఫాదర్ కి ఒక మాట చెప్తాడు, ఏంటంటే తన భద్రత నా బాధ్యత అని. ఈ విషయంలో అక్కడ హీరో హీరోయిన్ కాపాడడంలో ఫెయిల్ అవుతాడు, అండ్ ఆల్సో ఇక్కడ హరీష్ శంకర్ సినిమాని కాపాడడంలో కూడా ఫెయిల్ అవుతాడు. ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల్లో రాజాసాబ్ ఏమో కొంచెం వర్స్ట్ మూవీ అనుకోవచ్చు, బట్ కాదు, అంతకు మించి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఇలాంటి సినిమాలు తీసి ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చేదానికి ఆయనకున్న కాన్ఫిడెన్స్ లో 1% మనకున్న బిలిగేట్స్ అయిపోయే వాళ్ళం కదా అనిపిస్తుంది. సినిమాలో డైలాగులు అనాలా, ప్రాసలు అనాలా, లేకపోతే సోషల్ మీడియాలో ఉండే ప్రాసలు చెప్పి గోల్ చేసే వాళ్ళకు పోటీ పెట్టి రాశాడనాలా? ఓరి నాయనో, మెంటల్ టార్చర్ అంతే. సినిమాలో హీరో రాశిఖన్నా గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారు, నీ కళ్ళు ముక్కు అని చెప్పి స్టార్ట్ చేసి పెదాల దగ్గరకు వస్తాడు. నీ పెదాల గురించి చెప్పడానికి నాకు పదాలు చాలు అంటాడు హీరో. ఆ డైలాగ్ విన్నాక నాకు ఈ పదాలు వింటుంటే నా పాదాలతో మూవీ నుంచి వాకౌట్ చేయాలనిపించింది. ఎస్, నేను వరస్ట్ గానే యూజ్ చేసే ప్రాసనే, బట్ అంతకన్నా వరస్ట్ ఉన్నాయి సినిమాలో. డైలాగుల గురించి పక్కన పెడితే సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు. లైక్ ఏంటంటే టెక్నికల్గా ఫెయిల్ అయింది, రైటింగ్ ఫెయిల్ అయింది, డైరెక్షన్ ఫెయిల్ అయింది, మ్యూజిక్ ఫెయిల్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్టర్ ఫెయిల్యూర్ అయింది. సీన్కి లింక్ ఉండదు, సీన్ లింక్ తీసేసేయండి, డైలాగ్కి లింక్ ఉండదు. హీరో విలన్ సవాళ్ళు విసురుకుంటా ఉంటుంటే సడన్ గా విలను నీకు పాండిత్యం మీద గట్టి పట్టున్నట్టుంది కదా అంటాడు. అసలు ఏంటి నాన్ సెన్స్? సినీ సెట్టింగ్ నాటకాల్లో ఇంకా బాగా రాస్తారు. ఇక హీరోయిన్స్ గురించి చెప్పాలంటే మ్యానిక్విన్స్, బట్టల షాపులో బొమ్మలంతే. అరే, డైరెక్టర్ అలానే ట్రీట్ చేశాడు వాళ్ళని. రాశిఖన్నా తనకు బ్రేకప్ అయిందని ఏదో ఉమెన్ వర్సెస్ వెళ్ళాగా అడవిలోకి వచ్చి ఏదో థెరపీలు చేసుకునిద్దంట. అక్కడ తన బ్రేకప్ స్టోరీ అవుతుంది. ఏంటంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గే అని బ్రేకప్ అయిందని. అప్పుడు హరీష్ శంకర్ నెక్స్ట్ రాసిన డైలాగ్ ఏంటో చెప్పనా? ప్రభాస్ క్యారెక్టర్ అంటది, ఓహో వాడు గాయపరిచాడు అనుకున్నాం, గేయపరిచాడా అని. ఇలాంటివి చాలా ఉన్నాయి. టెర్రరిస్ట్ ని టెడ్డీ బేర్ లా తీసుకెళ్లిపోయాడు. పిల్లలకి పాఠాలంటే ఇష్టం గానీ అమ్మాయిలతో కాలక్షేపాలంటే కష్టం. హోల్ సినిమా జస్ట్ ఏ మోకరీ అంతే. సెకండ్ హాఫ్ లో శ్రీలీల క్యారెక్టర్ తో తొలి ప్రేమ సాంగ్ మాంటాజ్ చేశారు. ఈ మనసే సాంగ్ హాల్లో విన్నందుకు ఆ సాంగ్ బాగుంటది గానీ మాంటాజ్ పరంగా నో. అదేంటంటే హరీష్ శంకర్ గారు నా సినిమాలో హీరోయిన్స్ ఇండిపెండెంట్ ఉమెన్, వాళ్ళకి నేను మంచి ప్రొఫెషన్స్ ఇస్తాను. ఓరి నాయన, అడల్ట్ మూవీస్ లో కూడా ప్రొఫెషన్స్ ఇస్తారు యాక్టర్స్ కి. మిస్టర్ బచ్చన్ లేమో హీరోయిన్ మీద ఫోకస్ పెట్టి స్క్రిప్ట్ లేదు, ఇక్కడేమో హీరో గారి చేతికి గన్నిచ్చి బుల్లెట్లు పేల్చడం మీద ఫోకస్ ఉంది, అంతే, ఏమీ లేదు. అక్కడ దురంధర్ 2 అని చెప్పి సినిమా రైటింగ్ కి సినిమాటిక్ క్రాఫ్ట్ కి ఒక బార్ సెట్ చేస్తుంటే ఇక్కడ బార్ లో కూర్చొని స్టోరీ రాశారా అన్నట్లు ఉంటది. ఎస్, నా ప్రాసలు వరస్ట్ గానే ఉన్నాయి, కానీ సినిమాలో ప్రాసలు ఇంకా వరస్ట్ గా ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్. ఉగాది రంజాన్ విన్నర్ ఎవరంటే ఇక దురంధర్ 2. దాని ఆ సినిమాని ఆపే వాళ్ళు ఎవరూ లేరు. సో ఆ సినిమా రివ్యూ కూడా ఇచ్చాను, చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.